ఆర్పడానికి శక్తి కావాలని అడగాలంట. ఏం కావాలి అంటే వాడు అగ్ని బాణాలు వేస్తాడు, దాంట్లో నువ్వు గాలిపోకుండా దాన్ని ఆర్పే శక్తి నువ్వు అడగాలి దేవుని. ఈరోజు ఆర్పే శక్తి దేవుడు నీకు ఇచ్చింది కాక నీ గృహములో నెమ్మది శాంతి దేవుడు ఇస్తాడు. అల్లర్లు గొడవలు ఇవన్నీ కూడా దేవుడు తీసేస్తాడు. చెప్పండి, నీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క గొడవలను దేవుడు తీసేస్తాడు. ప్రతి సమస్యలని దేవుడు డీల్ చేస్తాడు. తల మీద చేపెట్టుకోండి, అందరు నాతో పాటు చెప్పండి, యేసయ్యా నా మైండ్ లో ఉన్న కన్ఫ్యూజన్ ని తీసివేయండి, నా మైండ్ లో ఉన్న డిస్టర్బెన్స్ ని తీసివేయండి. ప్రతి విషయంలో అర్థం చేసుకునే జ్ఞానము నాకు దయచేయండి. ప్రతి బిజినెస్ లో గాని కుటుంబాన్ని గాని అర్థం చేసుకునే మనస్సు నాకు దయచేయండి. ఏదైతే నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ తలంపులు, నెగిటివ్ కళలు తీసుకొని వస్తుందో ఆ దురాత్మని వేర్లతో సహా నా గృహాన్ని వదిలి, నా శరీరాన్ని వదిలి పైకి వెళ్ళిపోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. నాకు జ్ఞానము, శక్తి, బలము నాకు దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సాతాను నిన్ను చూసి భయపడుతుంది ఈ రోజు నుంచి. హల్లెలూయా. ఎందుకు? జ్ఞానం లేనప్పుడు పడిపోయినావు, ఇప్పుడు జ్ఞానం ఉంది, పడిపోవు. చెప్పండి, జ్ఞానం లేనప్పుడు పడిపోయినావు, కానీ ఇప్పుడు జ్ఞానం ఉంది కాబట్టి పడిపోవు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ కూడా నువ్వు మోసపోవు ఇంకా. హల్లెలూయా. సాతాను నిన్ను డిస్టర్బ్ చేయడం కాదు, ఈ రోజు నుంచి సాతాన్ని నువ్వే డిస్టర్బ్ చేస్తావు. హల్లెలూయా. ఎంతమంది సాతాన్ని డిస్టర్బ్ చేద్దాం అనుకుంటున్నారు? ఖచ్చితంగా దాన్ని తొక్కి మీరు బయటికి వెళ్తారు. హల్లెలూయా. అంత శక్తి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ఈరోజు. 6వ వచనం వరకు చూడండి, దేవుణ్ణి అడగాలంట. జ్ఞానము తక్కువ ఉంటే దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు జ్ఞానం ఇస్తాడు, అతనికి అనుగ్రహింపబడు. అప్పుడు అది అనుగ్రహింపబడుతుంది. ఈరోజు జ్ఞానము సౌండ్ తక్కువ, జ్ఞానం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏలుబడి చేసేంత జ్ఞానము దేవుడు ఇచ్చింది గాక. ఆమేన్. నీ ఇంట్లో ఏదన్నా కొంచెము డిస్టర్బెన్స్ అయ్యే లోపలనే దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. ఎట్లా తప్పించుకోవాలనో దేవుడు నీకు జ్ఞానం ఇచ్చును గాక. తప్పించుకోవడానికి దేవుడు రూట్ ఇస్తాడు, రూట్ తప్పించుకునే మార్గము దేవుడు కలగజేయను గాక. హల్లెలూయా. 1 కొరింథీయులు 10:13 ఉంటది. సాధారణంగా మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఏది సంభవించదు, సహించే దానికంటే ఎక్కువగా సమస్య నీకు రానియడు దేవుడు. ఆ శోధనతో పాటు తప్పించుకునే మార్గము దేవుడు కలగజేస్తాడు. ఎంతమందికి అర్థమైంది? ఈరోజు నీకు జీవితంలో తప్పించుకునే ప్రతి మార్గము దేవుడు కలగజేయను గాక. అప్పుల్లో తెలియక అప్పుల్లో పడిపోయినావు, కానీ అప్పుల్లో ఏ రీతిగా తప్పించుకోవాలనో దేవుడు నీకు తెలియపరుస్తాడు. అప్పులలో చూసి పారిపోవడం కాదు, అప్పిచ్చి అప్పు అంటే ఆ యొక్క కరువు నుంచి సమృద్ధిలోనికి వెళ్ళిపోతావు. వారికే అప్పిచ్చినోనికి అప్పిచ్చంత జ్ఞానము, శక్తి, బలము దేవుడు నీకు ఇచ్చినగా. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. ఇక్కడికి వచ్చేద్దాం. కీర్తనలు 65 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ వద్దకు వచ్చెదరు. నీ ద్వారాగా. చెప్పండి పక్కన వారికి. కొన్నిసార్లు కొంతమంది ఏమంటారు తెలుసా? దేవా, నా పరిస్థితి గనక మార్చినవంటే నేను నీ సువార్త చేస్తా దేవా. ఎంతమంది అన్నారు ఈ మాట? నిజంగా చెయ్యొత్తా అన్నారా? నా అప్పులు పోతే, నా అప్పులు, నా బాధ, నా ఇరుకులు పోతే నేను నీ సేవ చేస్తా. సేవ చేయాలని లేదా ఎవరికి? లేదా? మరి చెయ్యి ఎత్తలేరు. చిన్న చెయ్యి, చిన్న పెద్దదా? పెద్ద చెయ్యి ఉందా? ఎంతమందికి 5 ఏళ్ళు 2 చేతులు? దేవుని చేతులు, దేవుడిచ్చిన చేతులు, దేవుని అమ్మా ఇప్పుడు చేసి
జ్ఞానం ఇచ్చి నాకు కూడా దేవుడు కదా, ఎక్కువ జ్ఞానం ఉన్నట్టు. ఓకే, చూడండి, దేవుడు నిన్ను తప్పిస్తాడు, దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఇక్కడ వాక్యం ఏమంటుంది తెలుసా? చదవండి. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. అందరు కూడా దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నారు తెలుసా? దేవునిలో ఏముంది తెలుసా? శక్తి. ఈరోజు నువ్వు బలహీనంగా ఉన్నావేమో, కానీ దేవుని శక్తి నీ మీదకి వస్తుంది. చెప్పండి పక్కన వారికి, దేవుని శక్తి నీ మీదకి వస్తుంది. నువ్వు బలహీనంగా ఉన్నావని ఎవరన్నారు? ఎవరు నిన్ను బలహీనంగా ఉన్నారు? చెప్పండి పక్కన వారికి, నేను బలహీనరాలిని కాదు, నేను బలహీనత కలిగిన దాన్ని కాదు, నాలో క్రీస్తు బలం ఉంది. చెప్పండి, నాతో పెట్టుకో. ఎందుకు? దేవుని సామర్థ్యత నీలో నుంచి ఈరోజు బయటకు వస్తుంది. యేసునామములో తక్కువగా ఆలోచన చేయడం ఆపే. చెప్పండి పక్కన వారు, తక్కువగా అంటే కొన్నిసార్లు నిన్ను నువ్వే తిట్టుకుంటా ఉంటావు. చూసినావా? ఎవరిని తిట్టే అవసరమే లేదు. నిన్ను నువ్వే ఎందుకు పుట్టినో ఏమో, ఏం బతుకో ఏమో, ఏం లోకమో ఏందో ఈ పాడు. చూసారా? నిన్ను నువ్వే ఖండించుకొని తిట్టుకుంటుంటావు, శపించుకుంటున్నావు నిన్ను నువ్వే. దేవుడు నిన్ను నీ పైన ఆశీర్వాదం పెట్టిండు కానీ దేవుడు శాపాలు పెట్టలేదు. చెప్పండి పక్కన వారికి, నెగిటివ్గా మాట్లాడకుండా నీ నోరు మూసాయి. నెగిటివ్గా అంటే ఏది పడితే అది తిట్టుకోవడం కాదు, నీ పైన దేవుని ప్రణాళిక ఉంది. చెప్పండి పక్కన వారికి, ఫాస్ట్గా మాట్లాడు. నీ భర్త గురించి ఫాస్ట్గా చెప్పు, ఫాస్ట్గా మాట్లాడు. నీ పిల్లల గురించి ఫాస్ట్గా మంచి చెప్పు. నాకేమో ఇంగ్లీష్ వస్తుంది, అర్థమైంది కదా? ఏం చెప్పాలి? మంచి చెప్పు, మంచిగా మాట్లాడు. నెగిటివ్ చేయకు, నెగిటివ్గా మాట్లాడకు, నెగిటివ్గా చూడకు. చెప్పండి, ఎన్ని చెప్పినా నెగిటివ్గా మాట్లాడొద్దు, నెగిటివ్గా ఎన్ని ఉపాసాలు చేసినా ఇది తెలియకపోతే దాంట్లోకి. ఎంతమందికి అర్థమైంది సీక్రెట్? అందుకే ఏం చేయాలి? మంచిగా మాట్లాడు. ఎట్లా మాట్లాడాలి? మంచి పలుకు. నేను ఆశీర్వదింపబడతాను. చెప్పు, నా భర్త ఆశీర్వదింపబడతాడు, నా పిల్లలు ఆశీర్వదింపబడతారు, నా పిల్లలు దీవింపబడతారు. హల్లెలూయా. తల మీద చేయి పెట్టుకోండి, చెప్పండి నాతో పాటు, యేసయ్య ఇప్పటి వరకు నాకు తెలిసి తెలియక ఏదైతే నా పిల్లల గురించి, నా భర్త గురించి నాకు నేనే పెట్టుకున్న ప్రతి ఒక్క నెగటివ్ శాపాల్ని యేసు నామములో వదిలిపడేయమని ఆజ్ఞాపిస్తున్నాను. In the name of Jesus Christ of Nazareth, amen and amen. Hallelujah. ఎంతమంది ఫ్రీ అయిపోయారు? బరువు అయినట్టుందా? లేదా? పోయిందా? సాతానుడు పోయేస్తున్నామల. చెప్పండి, ఇప్పటి వరకు నిన్ను భ్రమ పెట్టింది, ఇప్పుడు భ్రమ పెట్టడానికి వీల్లేదు. చెప్పండి, ఇక భ్రమ పెట్టడానికి ఉండదు. ఎందుకు తెలుసా? నీలో దేవుని సామర్థ్యత పనిచేస్తుంది ఈ రోజు నుంచి. హల్లెలూయా. దేవుని సామర్థ్యత ఎటువంటి తెలుసా? సామర్థ్యత అంటే అపోస్తల కార్యంకి వచ్చేయండి, ఇది చదివి నేను ముందుకెళ్తా. అపోస్తల కార్యము అపోస్తల కార్యం 10:38 వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను. ఇప్పుడు తెలుసా? పరిశుద్ధాత్మ బలం. ఈ ఉపవాస దినములో ఏం పొందుకుంటావు తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి. చెప్పండి, పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తితో పాటు ఏం జరుగుతుంది? చదవండి. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినన్నదియే. పరిశుద్ధాత్మతోటి శక్తి. ఇప్పటి వరకు శక్తి లేదు, కానీ ఇప్పుడు శక్తి ఉంది. ఇంతకుముందు శక్తి లేనందుకే పడిపోయినావు.
కానీ ఇప్పుడు దేవుని శక్తి నీలో పనిచేస్తుంది. చెప్పండి, దేవుని శక్తి నీలో నన్ను బలపరచు యేసునందు నేను సమస్తము చేయగలుగుతా. సమస్తము చేయగలిగినంత బలము దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఫెయిల్యూర్ అనేది చూడొద్దు. చెప్పండి పక్కన వారికి, ఫెయిల్యూర్ అంటే తెలుసా? ఇంత ముందు ఏదైతే ఓడిపోయినావో ఆ ఓటమిని చూడొద్దు. ఓటమి చూసినావు అంటే ఓడిపోతూనే ఉంటావు. కానీ నా పరిస్థితిని దేవుడు మార్చేస్తాడు అని చూడాలి. ఏం చేయాలి? నా పరిస్థితుల మీద దేవుడు అధికారం ఇస్తాడు నాకు. చెప్పండి, ఈరోజు దేన్నైతే నువ్వు జయించలేకపోతున్నావో, ఏ అప్పులైతే జయించలేకపోతున్నావో, ఏ గొడవలైతే జయించలేకపోతున్నావో, దేవుడు నీకు జయింపజేసే అంత బలము దేవుడు నీకు ఇచ్చిన గాక. హల్లెలూయా. ఓకే, ఇంకా చదవండి. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. చాలు, ఇక్కడ చూడండి ఎవరు తోడై ఉన్నారు. ఈరోజు దేవుడు నీకు తోడై ఉంటాడు. చెప్పండి పక్కన వారికి, పరిశుద్ధాత్మ శక్తి ఉంటది. ఇంకేంటి? దేవుని శక్తి నీలో పనిచేస్తుంది. దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుడు నీకు తోడై ఉన్న తర్వాత నీకు విరోధి ఎవడు ఉండడు. హల్లెలూయా. ఇంకా చదవండి. అపవాది చేత పీడింపబడుతున్న వారు అంటే నీ దరిద్రమే నీ పరిస్థితి మారడమే కాదు, నీ ద్వారాగా అనేకుల పరిస్థితి మార్చంత బలము దేవుడు నీకు ఇచ్చును గాక. చెప్పండి, నీ పరిస్థితులు మారడమే కాదు, ఇతరుల పరిస్థితిని మార్చంత బలము దేవుడు నీకు ఇచ్చును గాక. ఇప్పుడు చూడండి, ఎంతమందికి ఇచ్చే మనసు ఉంది? ఇక్కడ ఉందా? ఎవరికన్నా సహాయం చేసే మనసు లేదా? ఉందా? మీకు అడగండి, మీకు ఉందా? ఎందుకు దేవుడు ఈ మాట అడుగుతున్నాడు తెలుసా? ఇచ్చే మనసు ఉన్న వారికే దేవుడు ఇంకెక్కువ ఇస్తాడు. ఈరోజు దేవుని బలము, దేవుని సామర్థ్యత నీకు వచ్చిన తర్వాత, నీ అప్పులు పోయి నీ పరిస్థితులన్నీ మారిన తర్వాత కనికరించాలంట. ఎవరిని కనికరించాలి? అనేకుల్ని. చూడండి, యేసయ్య దేవుని శక్తి చేత, పరిశుద్ధాత్మ బలము చేత అనేక దయ్యములు పట్టిన వారిని దేవుడు విడిపిస్తున్నాడు. ఇప్పుడు నీ కట్టిక దరిద్రం అనేది అపవాదే పట్టుకొచ్చింది. దాని మీద కోపం లేదా నీకు? కరువులో పెట్టినావు కదా, కరువులో పడ్డావు కదా. ఈ కరువు నుంచి పోయిన తర్వాత కరువులో ఉన్న వారిని కూడా విడిపించేంత బలము దేవుడు నీకు ఇచ్చును గాక. ఇతరుల పరిస్థితి, ఇతరులను పోషించే బలము దేవుడు నీకు కలగజేయను గాక. ఇతరుల అప్పుని తీసేంత బలము దేవుడు నీకు ఇచ్చును గాక. నీ కుటుంబము పొంగి పొర్లంత సామర్థ్యత దేవుడు నీకు ఇచ్చును గాక. హల్లెలూయా. ఓకే, ఇక్కడికి వచ్చేద్దాం. అయిపోయిందా? ఇక్కడికి వచ్చేద్దాం. ఇర్మియా 33:3 వచనం. ఇంకొంచెం టైం తీసుకుంటా, మంచి కూర్చొని. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. చూడండి, ఎవరికి మొరపెట్టాలి? మనుషుల దగ్గర పోకు. చెప్పండి పక్కన వారికి. చాలా మటుకు మన ప్రాబ్లమ్స్ మనుషులకు చెప్తా ఉంటాం. మనుషులకు చెప్పడం అంటే తెలుసా? ఎంతమంది తెలుసు? నిజంగా చేతులు ఎత్తాయి. నీ ఇంటి విషయాలు, నీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చెప్తా ఉంటారు వాళ్ళకి. దేవునికి ఏమో తక్కువ. వారానికి ఒకసారి, నెలకు ఒకసారి దేవుని దగ్గరికి. టీవీ చూడమంటే 3-4 గంటలు, దినమంతా చూడమన్నా చూస్తారు. ఎవరికన్నా ముచ్చట పెట్టుమంటే వేరే వాళ్ళకు అన్నీ చెప్పేస్తారు. మొత్తం మీ ఇంటి విషయము, మీ ఆయన వాళ్ళ అక్క చెల్లె, అర్థమైతే అందరు చూసారా? అన్ని విషయాలు చెప్పమంటే చెప్తారు. కానీ ఇదే విషయం దేవునికి చెప్తే దేవుడిని పరిస్థితి మారుస్తాడా? మారా? సాతాను ఏం చేస్తుంది తెలుసా? నీతోటే నీ ఇంటి విషయము నెగిటివ్ ని ఇతరులకు విడిపిస్తుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అపవాది ఏం చేస్తుంది? అవన్నీ మోసుకొని ప్రచారం చేస్తుంటారు. ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉంటారు.
ఇంతకుముందు పేపర్ వేస్తుండే, పాలు వేస్తుండే, చూసినా సేమ్ అదే జరుగుతుంది. ఈ స్టోరీ మొత్తం తెలుస్తుంది. అర్థమవుతుందా? ఇది ఎవరి లక్షణం తెలుసా? ఎవరు చేస్తున్నారు ఈ పని తెలుసా? సాతాను పనులు ఏవి కూడా నీ మీద పనిచేయవు ఈ రోజు నుంచి. హల్లెలూయా. సాతాను బలాన్ని అణచివేసేంత శక్తి దేవుడు నీకు ఇచ్చింది కాక. హల్లెలూయా. నీకు తెలియదు, అందుకే పడిపోయినావు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దేవుని దగ్గరికి గనక వచ్చి దేవుని దగ్గర గనక నువ్వు మొరపెడితే గూఢమైన దేవుడు తెలియపరుస్తాడంట. గూఢమైన అంటే నీవు గ్రహించలేని గొప్ప సంగతులను, చూడండి, గ్రహించలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులను గూఢమైన అంటే నీ శత్రువు ఏమనుకుంటుందో దేవుడు నీకు వినిపిస్తాడు. నీ శత్రువు ఏమనుకుంటున్నారో దేవుడు నీకు వినిపిస్తాడు. ఎంతమందికి ఈ శక్తి కావాలి? హల్లెలూయా. తల మీద చేయి పెట్టుకోండి. యేసయ్య, ఈరోజు నాకు వివేచన జ్ఞానము నాకు దయచేయండి. నాకు నీ సామర్థ్యత, నీ శక్తి నాకు దయచేయండి. స్పిరిచువల్ ఇయర్స్ ని, ఆత్మీయ చెవులని నాకు దయచేయండి. నీ సామర్థ్యత, నీ శక్తి నాకు దయచేయండి. నేను నిద్రపోయేటప్పుడు నాకు దర్శనాలు నాకు దయచేయండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నీ శత్రువు ఏం చేయబోతున్నారో దేవుడు నీకు రాత్రి కళలో చూపెట్టేస్తారు. ప్లాన్ అంతా కూడా ఫెయిల్. చెప్పండి, అపవాది ప్లాన్ అంతా ఫెయిల్ చేసేస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నా కానీ దేవుడు నీకు రివీల్ చేసేస్తాడు. హల్లెలూయా. రివీల్ చేస్తే పోయి కొట్లాడొద్దు, ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తారు తెలుసా? దేవుడు విజయం ఇస్తాడు. ఈ రోజు ఏ అపజయమో నీ ఇంట్లో, నీ కుటుంబంలో చూడాలి, ఇంకా వేస్తున్నాము. హల్లెలూయా. అందుకే గూఢమైన అడుగు, నీకు తెలియని ఎన్నో ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మా దగ్గర రావన్నే ఇక ఈమె లోపల దయ్యం ఉంది, ఇది ఇది అని ఎట్లా చెప్పగలుగుతాం? దేవునితో రిలేషన్ అది. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పిన ఈ తప్ప అబద్ధాలా కరెక్టా? ఇప్పుడు అందరికి ఒక్కొక్కరు చెప్తా వచ్చిన కరెక్టా రాంగా? ఎందుకు, ఎట్లా తెలుసు నాకు? ఎవరన్నా అడిగిన పక్కన మీ పేపర్ అంతా కూడా లీక్ అయిపోయింది. హల్లెలూయా. ఎవరికి ఏ ప్రాబ్లం ఉంది, ఎక్కడ నొప్పి ఉంది, లేదంటే ఎంత అప్పు ఉంది, అన్ని దేవుడు రివీల్ చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు మీరు అందరు కూడా మీ జీవితాలలో అద్భుతాలను చూస్తారు. మీకు తెలియంది ఇంకొకటి ఏంటి తెలుసా? మీరు ఈరోజు విడుదల పొందుకుంటారు. దేవుడు నిన్ననే చెప్పిండు నాకు, ఈరోజు ఎవరైతే ప్రేయర్లో కూర్చున్నారో వాళ్ళ పరిస్థితులను నేను మార్చేస్తా అన్నాడు. మీ జీవితాలలో మీ పరిస్థితులు అన్ని దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఓకే, ఇక్కడికి వచ్చేద్దాం. కీర్తనలు 18:3 చదవండి. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. ఈ రోజు ఏమైందో తెలుసా? నీ శత్రువుల చేతిలో నుంచి దేవుడిని విడిపించబోతున్నాడు. కొంతమంది అంటారు, అన్నా నువ్వు చెప్పేటి అన్ని బాగానే ఉన్నాయి కానీ ఆయన నా మీద చితపడి చేస్తుందన్న. ఏం చేస్తుంది? అది చేస్తుంది, ఇది చేస్తుంది, వాళ్ళు నా మీద నిందలేస్తుర్రు, అదేస్తుర్రు, ఇదేస్తుర్రు. ఏదేసినా నువ్వు తప్పింపబడతావు. ఈరోజు శత్రువు చేతిలో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. అపవాది చేతిలో ఉండవు, నువ్వు దేవుని చేతిలో ఉంటావు. దేవుడు అపవాది యొక్క చేతిలో నుంచి, అపవాది యొక్క శోధనలు అన్నిట్లో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఇంకా నీ మీద అమాస ప్రభావం ఉండదు. మంత్రాలు, యంత్రాలు వాళ్ళు చేస్తే, వీళ్ళు చేస్తే, అది ఇది ఏది పనిచేయదు. హల్లెలూయా. తల మీద చేయి పెట్టుకోండి, చెప్పండి నాతో పాటు, యేసయ్య, ఈరోజు అపవాది చేతిలో నుంచి నీవు నన్ను తప్పిస్తున్నందుకు నీ కోట్లాది వందనాలు. కీర్తనలు 18:3 ప్రకారంగా శత్రువు చేతిలో నుంచి నన్ను విడిపిస్తున్నందుకు నీ కోట్లాది వందనాలు చెల్లిస్తూ
యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. శత్రు చేతిలోకి నువ్వు పోవడం కాదు, శత్రువు నీ చేతిలోకి వస్తాడు. ఇప్పుడు ఎవరికి డేంజర్ తెలుసా? నీ శత్రువుకి డేంజర్. నీతో నువ్వేమనుకున్నావు ఇప్పటి వరకు? నేను డేంజర్ వాడిపోయినా, నా మీద అది చేస్తారు, నీతోటి ఎందుకు పెట్టుకున్నారా అని పుచ్చంతగా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. నీ శత్రువుల ముందే దేవుడు నీకు భోజనం సిద్ధపరుస్తాడు. నీ శత్రువుల ముందే దేవుడు నేను ఘనముగా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నిన్ను దేవుడు శత్రువు చేతిలోకి వెళ్ళడానికి కాదు, శత్రువు మీద జయం పొందుకోవడానికే దేవుడు శత్రువు చేతిలో పెట్టి చూస్తున్నాడు. ఎప్పుడు విజయం వస్తుందా నా బిడ్డకు, ఎప్పుడు నన్ను అడుగుతుందా ఏంది. చూసిరా, సముద్రం మధ్యలో పెట్టేసి దేవుడు దూరం నుంచి సముద్రములో ఎప్పుడు మునిగిపోతే బాగుంటుందా అని చూడట్లే. ఎంతమందికి అర్థమైంది? ఆ తుఫాన్ని గద్దించి వెళ్ళిపోదాం అన్నట్టుగా దేవుడు చూస్తున్నాడు. కానీ వాళ్ళు భయములో ఆందోళనలో ఉండి ఆ ప్రాబ్లం ఎక్కువ చూస్తున్నారు, కానీ దేవుని తక్కువ చూస్తున్నారు. ఈరోజు నీ కళ్ళు దేవుని శక్తిని చూడు. అక్క అక్కడి నుంచి శక్తి వస్తుంది, అక్కడి నుంచి అది పనిచేస్తుంది. ఇవి కాదు, దేవుని నుంచి శక్తి వస్తుంది. ఈరోజు ఎక్కడి నుంచి నెగిటివ్ ఫోర్స్, నెగిటివ్ ప్రభావం నీ మీద పనిచేయదు. వేస్తున్నామమ్మలో పక్కిళ్ళు కాదు, వెనకిళ్ళు కాదు, ఆ ఇల్లు కాదు, ఈ ఇల్లు కాదు, వాళ్ళు ఎన్ని చేసినా నీ మీద పనిచేయదు. చెప్పండి, నీ మీద విరోధంగా రూపింపబడ్డ ఏ ఆయుధము వర్ధిల్లదు. హల్లెలూయా. నీతోటి వాళ్ళకి డేంజర్, కానీ వాళ్ళతో నీకు కాదు. బ్రహ్మలోకించి బయటిగా బ్రహ్మపరచు దురాత్మ పోయేస్తున్నామమ్మ. చెప్పండి, తల మీద చేయబెట్టుకొని చెప్పండి, యేసయ్య నామములో ఇప్పుడే బ్రహ్మపరచు దురాత్మ యేసు నామములో వదిలి బయటికి వెళ్ళిపోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఓకే, ఇక్కడికి వచ్చేద్దాం. యోహాను 16:24. యోహాను 4:16-24. ఇదివరకు మీరేమీ నా పేరిట అడగలేదు. కొంతమంది ప్రార్థన చేసుకోవాలని ఉంటది, కానీ ప్రార్థన చేసుకోలేరు. ఎంతమందికి ఉంది ఈ ప్రాబ్లం? ప్రార్థన చేసుకోవాలని ఉంది బ్రదర్, కానీ చేసుకోలేకపోతున్నా. ప్రార్థన అంటే ఇష్టం ఉంది వాళ్ళకు, కానీ ఇష్టం లేకుండా ఎంతమందికి ఉంటుంది అంటే చేసుకొని ఇవ్వట్లే. తల మీద చేయబెట్టుకోండి, చెప్పండి. అమ్మా, చాలా డేంజర్ ఉన్నారు వీళ్ళు. అట్లా అంటేనేమో కొంతమందే లేపుతున్నారు. తల మీద చేయబెట్టు ప్రార్థన చేస్తున్నా అంటే అందరు పెట్టుకుంటారు. ఇది అందరికీ ప్రాబ్లం ఉంది, అవునా కదా? సిగ్గు లేకుండా చేయబెట్టుకోండి. ఇప్పుడు చెప్పండి నాతో పాటు, యేసయ్య ఈరోజు నా ప్రార్థనని, నా మాటల్ని అడ్డుకుంటున్న ప్రతి ఒక్క దురాత్మని ఇప్పుడే కాల్చివేస్తున్నాం. నా ప్రార్థనలకు నువ్వు చెవుయొగ్గి, నా ప్రార్థనలకు మీరు జవాబు నాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నీ ప్రార్థన ఎవ్వరు ఆపలేరు, నీకు నువ్వే ఆపుకోలేవు. ఈ రోజు నుంచి ప్రార్థన చేసుకోద్దు అని అనుకున్నా కానీ నువ్వు ప్రార్థన ఆపుకోలేవు. నీ ప్రార్థన ఎవరు ఆపలేరు. ఎందుకు తెలుసా? నీకు దేవునితో కనెక్షన్ ఏర్పడ్డది ఈరోజు. హల్లెలూయా. ఎప్పుడైతే అపవాదిని గద్దిస్తావో వాడు మీ వద్ద నుంచి పారిపోతాడు. హల్లెలూయా. ఇది నువ్వు చేయలేదు కాబట్టి వాడు నిన్ను ప్రార్థన చేయనీయట్లే. ప్రార్థన ఎందుకు అపవాది చేయనీయాడు తెలుసా? నీ ప్రార్థన అంటే అపవాదికి భయం కాబట్టి. ఎంతమందికి అర్థం? నీ నోరు అంటే అపవాదికి భయం, అందుకే నోరు తెరవనీయట్లే, ప్రార్థన చేయనీయట్లేదు సాతాను. ఈ రోజు నీ నోటికి భయపడుతుంది సాతాను. ఓకే, ఇక్కడికి వచ్చేద్దాం.
యోహాను 16:24 అయిపోయిందా? ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును. చూడండి, నీ సంతోషము. ఎంతమంది ఇంట్లో సంతోషం లేదు? నీ సంతోషాన్ని ఎందుకు ఆపుతుంది తెలుసా? ఎందుకు నీకు నవ్వు రానియట్లే? ఎందుకు ఏడుపు పుట్టిస్తున్నాడు సాతాన్ అంటే, ప్రార్థన చేయనీయకుండా అది నిన్ను ఏం చేస్తుంది అంటే బలహీనపరిచి ఊకే ఏడిపిస్తా ఉంటది సాతాన్. ఎంతమంది ఇంట్లో ఏడుపు ఉంది? ఇదొక స్పిరిట్ అన్నట్టు. ఈ ఏడుపు అనే దురాత్మని ఏం చేయాలి తెలుసా? ఎల్లగొట్టాలి. ఎట్లా ఎల్లగొట్టాలి తెలుసా? తల మీద చేయి పెట్టుకోండి, చెప్పండి నాతో పాటు. యేసయ్య నా కుటుంబంలో ఏడుపుని, బాధని, సంతోషాన్ని లేకుండా చేస్తున్న దురాత్మని యేసు నామములో ఇప్పుడే కాల్చివేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్. నీ ఇంట్లో నవ్వు ఎవ్వరు ఆపలేరు. ఎంతమందికి అర్థమైంది? నీ ఇంట్లో నవ్వుని ఆపలేరు. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు క్లీన్ చేస్తావో, క్లీన్ అంటే తెలుసా? ఎంతమంది ఇల్లు ఒప్పుకుంటారు? చెత్త తీసి ఇంటి గడప దగ్గర ఎంతమంది పెట్టుకుంటారు? పెట్టుకోరా? పడేస్తారా? ఆ పనికిరాన్ని దాన్ని పడేసినప్పుడే నీ ఇంట్లోకి ఆశీర్వాదం వస్తుంది. గుర్తుపెట్టుకో. ఈ పనికిరాని ఏడుపుని, కొట్లాటలు, గొడవలు ఇవన్నీ పుట్టిస్తుంది అన్నట్టు. ఎప్పుడైతే దీన్ని గద్దిస్తామో అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెత్త తీసి కాల్ చేస్తే కాలిపోతుంది. అది చెత్త, అది యూజ్లెస్ టైం వేస్ట్ చేస్తుంది అన్నాడు సాతాను. నీ టైం వేస్ట్ కాదు, ఇంకా నీ టైం అంతా కూడా ప్రతి రోజు కూడా నీకు సంతోషం కలగజేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఓకే, ఇక్కడికి వచ్చేద్దాం. ఎక్కడ? పరిపూర్ణము కావడానికి, నీ సంతోషం పరిపూర్ణం కావడానికి అడిగినప్పుడు అది దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఇక్కడికి వచ్చేద్దాం. యోహాను 6:16 నుంచి 21 వచనం వరకు. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రమునందుకు వెళ్లి దోణి ఎక్కి సముద్రపు తట్టునున్న కపెర్నహూమునకు పోవచ్చుండిరి. చూడండి, వితౌట్ గాడ్స్ పర్మిషన్ లేకుండా. పర్మిషన్ అంటే పర్మిషన్. ఎంతమంది పర్మిషన్ తీసుకొని చేస్తారు దేవుని దగ్గర? అలవాటు ఉందా ప్రార్థన చేసుకొని బయటికి వెళ్ళడం, ఊర్లోకి వెళ్ళడం? పర్మిషన్ ప్రార్థన చేసే అలవాటు ఉందా ఎవరికన్నా? ఎంతమందికి ఉంది? ప్రార్థన చేసుకోకుండా ఎంతమంది పోతారు? చేయలేపండి. ప్రార్థన చేసుకోకుండా బయటికి వెళ్ళటం తల మీద చేయబెట్టుకోండి. యేసయ్య నిన్ను అడగకుండా నా ఇష్టానుసారంగా నన్ను నడిపిస్తున్న దురాత్మ నన్ను వదిలి బయటికి వెళ్ళిపోమని యేసయ్య నామములో నేను అడగడము నాకు నేర్పించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చూడండి, సాయంకాలం అయింది. ఈ 12 మంది కూడా ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా? ఒక దోణిలోకి వెళ్తున్నారు. ఆ దోణిలోకి ఎక్కి ముందుకు వెళ్తున్నప్పుడు ఏమైంది? చదవండి. వినాలి. చెవులు గలవాడు వినుగాక. అంతలో చీకటాయను గాని యేసు. చెవులు గల్లవారు వినుగాక అనండి. మళ్ళా అనండి. మళ్ళా. ఇప్పుడు చెప్పండి. అంతలో చీకటాయను గాని యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. వీళ్ళు సాయంత్రం వెళ్తే అక్కడ ఏమైందంట? చీకటి అయింది. అంటే వీళ్ళు ఒక 3 గంటల లోపల ప్రయాణం కంప్లీట్ అయిపోవాలి. వీళ్ళు ఎంత ప్రయాస పడుతున్నా గానీ ఆశీర్వాదం కనిపిస్తలేదు. ఎంతమంది కనిపించట్లే? కష్టపడుతున్నా బ్రదర్, కానీ నెల అయిందంటే నా కష్టం ఎటు పోతుందో నాకే తెలియట్లేదు. ఎంతమంది కష్టపడ్డది కూడా అప్పు కట్టుకోవాల్సి వస్తుంది బ్రదర్? ఉన్నారా ఇట్లాంటి వాళ్ళు?
ఈ రోజు నీకు విడుదల. తల మీద చేయబెట్టుకోండి, చెప్పండి నాతో పాటు, యేసయ్య నా జీవితంలో ఉన్న చాలని పరిస్థితిని మార్చివేయండి, సమృద్ధిని నాకు దయచేయండి. నేను ఏ కష్టమైతే నేను పడుతున్నానో దాంట్లో నాకు లాభము దయచేయండి. నేను అడుగు వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన సామర్థ్యత నాకు దయచేయండి. నేను ఏదైతే ప్రయాస పడతానో దానికంటే ముందే నాకు సమృద్ధిని నాకు దయచేయమని యేసు నామములో నా ప్రయత్నాలన్నింటిలో నాకు విజయాన్ని కలగజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ రోజు నీకు అనుకున్న దానికంటే ఎక్కువనే దేవుడు ఇస్తాడు. ఇప్పుడు చూడండి, నెల అంతా కష్టపడేది ఒక వారంలో దేవుడు ఇచ్చేసిండు అనుకో, ఎట్లుంటది? అటువంటి అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి ఈ రోజు నుంచి. హల్లెలూయా. వీళ్ళు నైట్ ప్రయాణం చేస్తే ఎప్పుడు తెలుసా, రాత్రి అయింది, కానీ ఆ ప్రయాసము ఏమైతే వీళ్ళు జర్నీ చేస్తున్నారో అది కంప్లీట్ అవ్వట్లేదంట. హల్లెలూయా. దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు, చెప్పండి పక్కన వారు, దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు నీవు ఖచ్చితంగా ఆశీర్వదింపబడతావు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఏ పని చేస్తున్నా దేవునికి ప్రార్థన చేసి ముందుకెళ్తే నీవు ఖచ్చితంగా ఆశీర్వదింపబడతావు. హల్లెలూయా. చదవండి ఇంకా. 18వ వచనం. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. చూడండి, ఇప్పుడు ఏదన్నా కష్టపడుతూ ముందుకు వెళ్తా ఉన్నాం అనుకో, ఇప్పుడు ఒక 10,000 రావాలి. ఆ 10,000 రావన్నే ఎవరికన్నా ఇంట్లో బాగాలేకపోతే ఎట్లుంటది? అయ్యో హాస్పిటల్కి పెట్టాలి, నా కష్టం అనిపిస్తుంది కదా. ఎంతమందికి అనిపించింది అట్లా? ఎన్నిసార్లు అట్లా లాస్ అయిపోయింది మీ కష్టాలు, ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయింది అట్లా. ఇప్పుడు వేరేళ్ళకు, ఇప్పుడు అప్పులోళ్ళు వచ్చేసారు అనుకో, ఇట్లా 10,000 చేతిలో పడాలని అప్పులోళ్ళు వచ్చారు అంటే ఎట్లా? అమ్మో దేవా, నేను ఎలా ఏం తినాలి ఏంది కదా. అట్లనే వీళ్ళు పోతున్న ప్రయాణము ఏదైతే ఉందో ఆ ప్రయాణంలో ముందుకు కొంచెం దూరం వెళ్ళాలనే తుఫాన్ వచ్చిందంట. ఈ తుఫాన్ వస్తే చాలా మటుకు అందరికి భయం కదా. తుఫాన్ ఎవరికి ఇష్టం ఉండదు. ప్రాబ్లమ్స్, తుఫాన్ అంటే సమస్యలు. ఎంతమంది మీ సమస్యలో నుంచి విడుదల పొందుకోవాలనుకుంటున్నారు? తల మీద చేయబెట్టుకోండి. ఏ సమస్యలు అయితే నా జీవితంలో ఉన్నాయో యేసు నామములో సమస్యలని, రోగాలని, బలహీనతలు తీసుకొస్తున్న దురాత్మలు యేసు నామములో నా కుటుంబాన్ని వదిలి, నా అడ్రస్ ని వదిలి, నా శరీరాన్ని వదిలి, నా పిల్లల్ని వదిలి ఇప్పుడే పాతాళములో కాలిపోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఏ తుఫాను నీ ఇంటి మీదకి రాదిగా, ఏ బలహీనత నీకు రానియాడు దేవుడు, ఏ అనారోగ్యత నీకు రానియాడు దేవుడు. హల్లెలూయా. అప్పుడు చదువుదాం. వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణిను నడిపించిన తర్వాత యేసు సముద్రం మీద నడుచుచూ తమ దోణి దగ్గరకు వచ్చి చూచి భయపడిరి. చూడండి, ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు నీకు సహాయం చేయకపోతే ఎట్లుంటది చెప్పాలి. ఎంతమందికి ఆన్సర్ రాలేదు ప్రేయర్ చేస్తున్నప్పుడు, కష్టాలలో, బాధలలో, అర్థం కాని పరిస్థితిలో ఉన్నారా? ఎవరన్నా ఉన్నారా? నిజంగా చెప్పాలి. అంత అయిపోయినాక ఇప్పుడు చూడండి, ఒక 30,000 అడుగుతా ఉన్నాం అనుకో, అడిగితే ఆ 30,000 రాకుండా ఒకటేసారి ఒక 5,000 10,000 వస్తే ఏమనుకుంటాం? ఏం చేస్తాం దేవా, 30,000 అడిగితే 5,000 ఇచ్చినాం అనిపిస్తుంది కదా. 5,000 సాయం చేసినాం, 10,000 సాయం చేసినాం అని అనిపిస్తా ఉంటది. హల్లెలూయా. అదే కనుక అదేదో ప్రాబ్లం రాకముందే అడిగితే మంచిగా ఉంటది కదా. చెప్పండి పక్కన వాళ్ళు.
ఇప్పుడు వీళ్ళు ఈ దోణిలో ఉన్న వాళ్ళు ఎవరు తెలుసా? దేవుని ప్రణాళికలో ఉన్నవా 12 మంది శిష్యులు. దేవుణ్ణి దోణలు ఎక్కించుకొని పోతే తుఫానే రాకపోవు కదా. ఎంతమందికి అర్థమైంది? అరే కష్టము వచ్చిన తర్వాత కష్టం తీసేదేవా, రోగం తీసేదేవా అనే బదులు కష్టం లేనప్పుడే నాకు కష్టం రానియకు దేవా అంటే అయిపోతుంది కదా. చాలా మటుకు తెలివి లేక బాధలు వచ్చినప్పుడు దేవా నా కష్టాలు తీసే, నా రోగం తీసే, నా బాధలు తీసే, నాకు అప్పుడు ఫాస్టింగ్లు చేస్తారు, ప్రార్థనలు చేస్తారు, అన్ని చేస్తారు. అప్పుడు మోకాళ్ళ ప్రార్థన ఉంటుంది, అన్ని ఉంటాయి. కానీ అదే కనుక మంచిగా ఉందనుకో వింటరా? ఎవ్వరు వద్దు నాకు. నీ గురించి ప్రార్థన చేసేటప్పుడు కూడా వద్దు, ఎవరిని పట్టించుకోరు. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు ఈ దోణికి తుఫాన్ వచ్చినప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు తెలుసా? అప్ప ఈ దోణిలో దేవుడు ఉంటే అప్పుడు తుఫాన్ ఆపిండు కదా, ఇప్పుడు కూడా ఆపుతాడేమో అని బాధపడతా ఉన్నారంట. ఎంతమందికి అర్థమైంది? జ్ఞానం టన్నులు పెరుగుతుంది కదా మీకు. దెబ్బతోటి దయ్యం వదిలిపోతుంది. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే ఆ తుఫాను వస్తుంది కానీ దేవుడు కూడా దగ్గరగా ఉన్నాడు. చెప్పండి, ఎన్ని తుఫాన్లు ఉన్నా కొన్నిసార్లు అనుకోవచ్చు దేవుడు నన్ను చూడట్లేదని. దేవుడు ఉన్నాడు అక్కడనే, కానీ దేవుణ్ణి అడగాలి, కానీ నువ్వు అడగట్లే. టైం వేస్ట్ చేస్తున్నావు. సాతాను టైం వేస్ట్ చేపిస్తుంది. ఏం వేస్ట్ చేపిస్తుంది? వృధా చేస్తుంది. దేవుని సహాయం అడగాలి వీళ్ళు. తుఫాన్ వచ్చినప్పుడు దేవుని సహాయం అడిగితే వారు జర్నీ అనేది ఎట్లా అయిపోతుంది తెలుసా? ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ప్రతి జీవితంలో ప్రయాణాలు ఉంటాయి, కానీ ఈ ప్రయాణాలు డిఫికల్ట్. అంటే రేపు ఎట్లనో, ఎల్లుండి ఎట్లనో, ఈడ కూర్చొని కూడా రేపటి గురించి ఆలోచన చేసే వాళ్ళు ఉన్నారు. ఈడ కూర్చొని కూడా వచ్చే వారం ఎట్లనో, ఫస్ట్ అయింది, ఇప్పుడు సెకండ్ వచ్చింది, 3వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు, అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇక నిజం చెప్పాలి, తల మీద చేయబెట్టుకోండి. యేసయ్య నా మైండ్ లో కన్ఫ్యూజన్ ని తీసుకొస్తున్నా, ప్రతి చీకటిని వెళ్ళగొట్టి నీ అద్భుతాలు నా జీవితం మీదకి మీరు కుమ్మరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే, ఇక్కడికి వచ్చేద్దాం. చదవండి ఇప్పుడు. యేసు సముద్రం మీద నడుచుతూ తమ దోణి దగ్గరకు వచ్చి చూసి భయపడిరి. ఈ రోజు నీ ఇంటికి దేవుడు రాబోతున్నాడు. నీ ప్రాబ్లమ్స్ ని దేవుడు క్లియర్ చేయబోతున్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు వచ్చినా గాని వీళ్ళు ఏమనుకుంటారు తెలుసా? భూతము అనుకుంటున్నారు దేవుని ఏమనుకుంటున్నారు? కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? నాకు సమస్యలు దేవుడే పెట్టిన అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? దేవుడు పెడతాడా, సైతాన్ని పెడతాడా? నిజం చెప్పాలి, సైతాన్ని పెడతాడు. సైతాన్ని పెట్టినా గానీ కొన్నిసార్లు ఏమంటారు తెలుసా? దేవునికి సంతోషం ఉందేమోలే. ఏమనుకుంటారు? నువ్వు కష్టపడి బాధపడి ఇలా కొట్టుకుంటుంటే దేవునికి సంతోషం ఉంటుందా, బాధ ఉంటుందా? చెప్పాలి. దేవుణ్ణి ఆహ్వానించు. చెప్పండి పక్కన వాళ్ళు. ఎప్పుడైతే నీ గృహానికి దేవుని ఆహ్వానిస్తావో దేవుడు నీ పరిస్థితులను మార్చేస్తాడు. ఆయన అనుకుంటుంది ఏమని తెలుసా? నాతోటే మాట్లాడుతుంది దేవుడు. ఎంతమంది అనుకుంటున్నారు నాతో మాట్లాడుతుంది దేవుడు అని? నవ్వుకుంటుంది కానీ లేపుతుంది వచ్చి. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలుసు. సరే, అయితే ఆ యొక్క దోణి దగ్గరికి ఎవరు వచ్చారు తెలుసా? దేవుడు వస్తున్నాడు. చెప్పండి పక్కన వారికి, భయపడకు, దేవుడు నీ ఇంటికి వస్తాడు. భయపడకు, దేవుడు మీ ఇంటికి వస్తాడు. నీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా దేవుడు క్లియర్ చేస్తాడు. ప్రాబ్లమ్స్ అన్ని కూడా దేవుడు క్లియర్ చేస్తాడు. కొంతమంది ఏమనుకుంటారు అంటే నా ఇంట్లో దయ్యం ఉంది అందుకే ఇట్లా అవుతుంది. ఏమనుకుంటారు? నా ఇంట్లో ఏదో సైతాన్ ఉంది అందుకే ఇట్లా అవుతుంది. ఇల్లు ప్రాబ్లం కాదు, నీ ప్రాబ్లమే. విశ్వాస ప్రాబ్లం. చెప్పండి, విశ్వాసం లేదా అదే ప్రాబ్లం. పెద్ద ప్రాబ్లం ఏంటంటే నీకు విశ్వాసం లేదా, అదే పెద్ద ప్రాబ్లం. విశ్వాసం ఉన్న వాళ్ళు అట్లా మాట్లాడారు, దేవుడు ఉన్నాడని నమ్ముతారంట. హల్లెలూయా. తోమలాగా ఆలోచన చేయొద్దు. ఎట్లా
అవిశ్వాసిగా ఉండక విశ్వాసిగా ఉండు. నీ విశ్వాసాన్ని వృద్ధి చేసుకో. ఏం చేయాలి? ఇప్పుడు ఏమైంది వీళ్ళు ఏమనుకుంటున్నారు? భూతం అనుకుంటున్నారు. కొన్నిసార్లు ఆ సమస్యలు ఎక్కువ అయితే మనం ఏమనుకుంటాం అంటే నా భర్త సమస్య, నా భర్తనే ప్రాబ్లం, లేదంటే నా పిల్లల ప్రాబ్లం, లేదంటే నా జీవితమే ప్రాబ్లం, లేదంటే మా అత్తనే ప్రాబ్లం, లేదంటే మా ఇంటి పక్కన ఏమో ప్రాబ్లం. వీళ్ళు గనక లేకపోతే నేను మంచిగా బ్లెస్ అవుతున్నా. వాళ్ళని వీళ్ళని చూసుడు మానే. చెప్పండి, దయ్యాలను చూసుడు బంద్ చేయి. దయ్యాలుగా చూడకు ఎవరిని. హల్లెలూయా. ఎవరిని చూడకు. నీ ప్రాబ్లమ్స్ ని చూస్తే నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. చెప్పండి, సమస్యలను చూస్తే సమస్యలు ఎక్కువ అవుతాయి. ఇప్పుడు చూడండి, యాకోబు పారిపోయాడు. ఎక్కడి నుంచి? తండ్రి దగ్గర నుంచి పారిపోయాడు. పారిపోయిన తర్వాత దేవుడు గొప్ప దర్శనం ఇచ్చాడు. హల్లెలూయా. ఆయనకు మంచి నిద్ర పట్టింది కాబట్టి గొప్పగా ఆయన దర్శనాన్ని చూడగలిగింది. హల్లెలూయా. చాలా మటుకు దేవుని అద్భుతాలు ఎందుకు జరిగాయి తెలుసా? నువ్వు సమస్యలు ఎక్కువ చూస్తావు, ప్రార్థన తక్కువ చేస్తావు, దేవుని తక్కువ చూస్తావు. ఎంతమందికి అర్థమైంది? ఈ రోజు నీ సమస్యలు నీ పాదాల కింద అనగదొక్కబడను గాక. దేవుని కార్యాలు, దేవుని అద్భుతాలు నీ జీవితంలో జరుగును గాక. హల్లెలూయా. ఈ తుఫాన్ వచ్చే వరకు తుఫాన్తో పాటు దయ్యం వస్తుంది అనుకుంటారు వీళ్ళు. ఏమైంది? చదువుదాం ఇంకా. అయితే ఆయన నేనే భయపడకూడని వారితో చెప్పాను. చెప్పండి, దేవుడు నీ ఇంట్లో ఉన్నాడు, భయపడకు. చెప్పండి, నీ ఒంట్లో దేవుడు ఉన్నాడు, భయపడకు. దేవుని సామర్థ్యత ఉంది నీలో, భయపడకు. చెప్పండి, దేనికి భయపడకు. దేనికి భయపడకు. మీ ప్రాబ్లమ్స్ అన్నిటిని దేవుడు తీసేస్తాడు. మీ ప్రాబ్లమ్స్ అన్ని దేవుడు తీసేస్తాడు. దేని పడితే దానికి. కొంతమంది చీకటి అయితే భయపడతారు. ఎంతమంది చీకటి అయితే భయపడతారు? ఇది కూడా ఒక సైతానే, తెలుసా మీకు? చెయ్యి ఎత్తుతున్నావు కానీ భయం అనేది ఒక పెద్ద సైతాన్. భయం అనేది విశ్వాసాన్ని తగ్గించేస్తుంది, విశ్వాసం లేకుండా చేసేస్తుంది. భయం అనేది పెద్ద సైతాన్. ఎంతమందికి ఉంది ఇది భయం? ఉందా? తల మీద చేయబెట్టుకోండి. మనుషులంటే భయం ఉంటుంది కొంతమందికి. మనుషులంటే భయము, లేదంటే చీకటి అంటే భయము. కొంతమందికి అమాస అంటే భయం, కొంతమందికి పున్నం అంటే భయం, కొంతమందికి నిమ్మకాయలు అంటే భయం, 2 రూపాయల నిమ్మకాయ. కొంతమందికి మనం కూరలు వేసుకుంటాం చూడు, మిర్చి అదంటే భయం. ఇంకా కొంతమందికి రాళ్ళు తెలుసా? రాళ్ళు. కొంతమందికి ఇటువంటి భయాలన్నీ నీ నోరు నుంచి వెళ్ళిపోవను గాక. తల మీద చేయబెట్టుకోండి. చెప్పండి నాతో పాటు, యేసయ్యా ఈరోజు నన్ను భయపెడుతున్నా ప్రతి చీకటిని యేసయ్య నామములో పాతాళములో కాలిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. నాలో ఉన్న భయం అనే దురాత్మ నన్ను విడిచి ఇప్పుడే కాలిపోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంకా కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకుంటూ వారు ఇష్టపడి. ఎంతమంది దేవుని అద్భుతాలు కావాలనుకుంటున్నారు? నిజం చెప్పాలి. చెప్పండి, నిజం చెప్తున్నావా వద్దమ్మా? పక్కన వాళ్ళని అడుగు. నిజం చెప్తున్నా వద్దని చెప్తున్నా. నిజంగా నీ ఇంట్లో అద్భుతం జరగాలని ఉందా? దేవుణ్ణి ఎక్కించుకోవడం అంటే తెలుసా? దేవుణ్ణి ఆహ్వానించు. ప్రతి దాంట్లో దేవుణ్ణి ఆహ్వానించు. దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు ఆహ్వానిస్తావో ఏం జరుగుతుందో తెలుసా? చదవండి, ఏం జరుగుతుందో తెలుసా? వెంటనే అదోని వారు వెలుచున్న ప్రదేశంలోకి చేరెను. వెంటనే. ఎంతమంది జీవితంలో వెంటనే అద్భుతం జరగాలనుకుంటున్నారు? వెంటనే, ఈ రోజు నుంచి వెంటనే అద్భుతాలు నీ జీవితంలో జరుగును. వెంటనే నీ పరిస్థితి మారిపోతుంది. హల్లెలూయా. అందుకే ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే మొదటి స్థానము అంటే ఉదయకాలం వేకు జామున్నే
దేవుణ్ణి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా మధ్యాహ్నం ప్రాబ్లం వచ్చింది అనుకో, దేవా దేవా నాయనా నాయన సూత్రం నాయనా నాయనా విడిపించు నాయనా నాయనా నాయనా, ఇవి చేయడం బంద్ చేయి. ఫస్ట్ పొద్దుగాలనే లేచి ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకోవాలి. సండే కావాలనే చర్చికి రావాలి, చర్చికి వెళ్ళాలి. ఏం చేయాలండి? చర్చికి వెళ్ళాలి. హల్లెలూయా. మొదటి ప్రిఫరెన్స్ వాక్యం చదువుకోవాలి. మొదటి ప్రిఫరెన్స్ ఎప్పుడైతే మనం ఇస్తామో నీ కుటుంబంలో వెంటనే అద్భుతాలు జరుగుతాయి. ఈ రోజు నుంచి వెంటనే నువ్వు అనుకున్న ప్రతిది కూడా జరుగును గాక. నువ్వు అనుకున్న అప్పులు వెళ్ళిపోవను గాక. నీ అనుకున్న జీవితము దేవుడు నీకు ఇచ్చును గాక. నీ పరిస్థితులు అన్ని మారిపోతాయి. వీళ్ళు ఏం చేశారు అంటే దేవుని ఎక్కించుకోకుండా వెళ్ళిపోయారు. వీళ్ళు సాయంత్రం అది టైం అంతా పోతుంది కానీ ఆ ధోని వెళ్ళిపోతలేదు. ఆ దరి నుంచి ఇంకో దరికి పోతలేదు. దానికి ఎదురు తుఫాన్లు వచ్చినాయి. ఆ తుఫాన్లో ఆ బాధని చూసి దేవుడు ఏం చేసిండు అంటే దగ్గరగా వచ్చిండు. వీళ్ళు ఎక్కించుకున్న వెంటనే అద్భుతం జరిగిందండి. ఈ రోజు నీ జీవితంలో వెంటనే అద్భుతాలు జరుగును గాక. ఇప్పటి వరకు కొన్నిసార్లు కొంతమంది అంటారు ఏమందంటే ప్రార్థనలో జవాబు రాలేదు బ్రదర్, వాగ్దానం ఉంది కానీ ఇంకా నా జీవితంలో నెరవేరలేదు. కానీ ఈ రోజు వెంటనే నీ జీవితంలో నీ పరిస్థితులు మారిపోతాయి. వెంటనే అద్భుతాలు నీ జీవితంలో జరుగును గాక. ఇస్తున్నాము. మీ అద్భుతాలు ఎవరు ఆపలేదు చెప్పండి. మీ అద్భుతాలు ఎవరు ఆపలేరు. మళ్ళీ చెప్పండి. మీ అద్భుతాలు ఎవరు ఆపలేరు. మీ పక్కకు కూర్చున్నాయేమో కూడా ఆపలేదు. నీ అద్భుతం ఎవరు ఆపలేదు. నీవు ఆశీర్వదింపబడతావు. చెప్పండి పక్కన వారికి. ఆశీర్వదింపబడతావు. 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 నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. నిన్ను దేవుడు గొప్ప చేస్తాడు. నీ పరిస్థితులను మార్చేస్తాడు. హల్లెలూయా. ఇంకా మత్తయి 21:19 వచనం నుంచి 20 వచనం వరకు చదవండి. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజరపు చెట్టును చూచి దాని వద్దకు రాగా దాని యందు ఆకలి తప్ప మరేమీ కనబడలేదు. కనుక చూడండి, ఆకలి అవుతుంది కానీ దాంట్లో ఏం లేవంట? పండ్లు లేవు. ఎంతమంది దేవుని బిడ్డలు ఉన్నారైనా దీంట్లో? సరే, ఎంతమంది సాతాను సంబంధాలుగా పనిచేస్తారు? ఇప్పుడు చెప్తా చూడు. సీక్రెట్ ఎంతమంది తెలుసుకోవాలని ఉంది. చూడండి, ఆకులు తప్ప అంటే దేవునికి ఇష్టమైన రీతిగా నువ్వు ఫలించాలి అనేది దేవుని చిత్తం. నీ పిల్లలు మంచిగా ఉండాలని ఎంతమందికి ఉంది? అందరికి ఉందా? దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేయాలని ఎంతమందికి ఉంది? మరి దేవుని కూడా ఆయనకు కూడా నీ పట్ల ప్రణాళిక ఉంది. ప్రణాళిక చెప్పండి పక్కన వారికి. ప్రణాళిక ఉంది ఆయనకు. నువ్వు ఆశీర్వదింపబడాలని, నువ్వు ప్రార్థన చేయాలని, నువ్వు వాక్యం చదవాలని, నువ్వు చర్చికి రావాలని, నువ్వు నెగిటివ్ గా మాట్లాడొద్దని, నువ్వు బూతులు మాట్లాడొద్దని, వాళ్ళ మీద వీళ్ళ మీద నెగిటివ్ గా మాట్లాడొద్దని, దేవునికి ఉంటుందా ఉండదా? నిజం చెప్పాలి. ఇలా కూర్చున్నా నేను అవద్దమా లేదంటే దేవుడు అవద్దమా? చెప్పాలి. నా నెగిటివ్ అంటే తెలియదు. వ్యతిరేకంగా అంటే ఏది పడితే అది చెప్పడం, ఏది పడితే. ఈ రోజు ఏం జరుగుతుందో తెలుసా? గొప్ప అద్భుతం జరుగుతుంది నీ జీవితంలో. ఎటువంటి అద్భుతం జరుగుతుందో తెలుసా? చూడండి, ఆ అంజూరపు చెట్టును చూసిన వెంటనే దాంట్లో ఏం లేదంట? ఏం లేవు? ఫలాలు లేవు. ఆకులున్నాయి. చెప్పాలంటే దేవుని బిడ్డల తను చేసేటి అన్ని వ్యతిరేకమైన పనులు. నీ జీవితంలో ఎటువంటి వ్యతిరేకత నీ మీద పనిచేస్తున్నాము. నీ మీద విరోధంగా రూపింపబడ్డది ఏది కూడా పనిచేయదు. చెప్పండి పక్కన వారికి.
ఎవరైతే నీ గురించి నెగిటివ్ గా మాట్లాడతారో వాళ్ళని దేవుడు చెదరగొట్టేస్తాడు ఈ రోజు. హల్లెలూయా, చెదరగొడతాడు. చెప్పండి పక్కన వారు. దేవుడు చెదరగొడతాడు. నీ గురించి ఎవరైతే నెగిటివ్ గా ప్రచారం చేస్తారో, నెగిటివ్ గా మాట్లాడతారో వాళ్ళని ఎండగొట్టేస్తాడు దేవుడు. వాళ్ళని ఎండగొట్టేస్తాడు దేవుడు. ఎండగొట్టేస్తాడు. నన్ను తక్కువ అనుకో. చెప్పండి పక్కన వారు. ఇప్పుడు దారికి వచ్చారు. ఇప్పుడు చూడండి, అంజూరం చెట్టు ఎవరు సృష్టించారు? దేవుడా కదా. మరి అది కాపీ ఇయ్యాలి కదా. కాపీ ఎందుకు ఇయ్యట్లే? చెప్పుకోనికేమో నేను దేవుని బిడ్డని అంటారు. చేసేటి అన్ని అంటే వీళ్ళలో ఏముంది? బ్యానర్ ఒకటి ఉంది ముందు. ఏముంది? నేను దేవుని బిడ్డ. చేసేటి అన్ని ఏమో లోపల ఫలాలు లేవు, వరాలు లేవు. ఏముంది? నిల్లు. ఎంతమందికి అర్థమైంది? ఈ రోజు నువ్వు ఫలిస్తావు, నీవు ఆశీర్వదింపబడతావు, నీవు దీవింపబడతావు, నీ పిల్లలు ఆశీర్వదింపబడతారు. హల్లెలూయా. చూడండి వాక్యం ఏమంటుందంటే, దేవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అంజూరం చెట్టుని చూస్తే అది కాపు గాయలేదు. దేవుడు ఏం చేసాడు అంటే దాన్ని శపించి పక్కకి వెళ్ళిందంట. శపించి అంటే తెలుసా? నిన్నెవరైతే శపించిర్రో, నిన్నెవరైతే నెగిటివ్ గా మాట్లాడిర్రో అది వాళ్ళకే రివర్స్ అవుతుంది, కానీ నీకేం కాదు. చెప్పండి పక్కన వాళ్ళు. టికెట్లు అన్నారనుకో వాళ్ళకే, అది నీకు కాదు. ఎంతమందికి అర్థమైంది? నీ మీద ఒక్క దయ్యాన్ని పంపిస్తే దేవుడు 10 దయ్యాలను పంపిస్తాడు వాళ్ళ. ఎంతమందికి అర్థమైంది? దేవుని సామర్థ్యత గొప్పది. చెప్పండి పక్కన. దేవుణ్ణి తక్కువ అనుకోకు. దేవుని బలాన్ని తక్కువ చూడకు. దేవుడు శక్తి గలవాడు. ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు. చెప్పండి, దేనికి భయపడకు. హల్లెలూయా. ఏదైతే విరోధంగా ఉన్నదో దాన్ని ఏం చేస్తాడు? ఎండగొట్టేస్తాడంట దేవుడు. ఏ ప్రాబ్లం అయితే నీ జీవితంలో ఉందో 5 రోజులలో ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. ఏ సమస్య అయితే నీ జీవితంలో ఉందో 5 రోజులలో ఆ ప్రాబ్లం లో నుంచి నువ్వు బయటకు వచ్చేస్తావు. 5 days లో అద్భుతము నీ జీవితంలో ల్యాండ్ అవను గాక, నీ కుటుంబంలో ల్యాండ్ అవను గాక, నీ పరిస్థితుల్లో ల్యాండ్ అవను గాక, నీ జీవితము మధురంగా దేవుడు చేసేస్తాడు. హల్లెలూయా. ఏ ప్రాబ్లం అయితే, ఎవరి నుంచి అయితే నీకు ప్రాబ్లం బిల్డ్ అయిందో వాళ్ళని నువ్వు చూస్తే వాళ్ళ అడ్రస్ లో ఉండరు. చెప్పండి, వాళ్ళు ఈ ప్రాబ్లం చేసారు బ్రదర్, వీళ్ళు ఈ ప్రాబ్లం చేసారు బ్రదర్, వీళ్ళు ఇట్లా చేసారు బ్రదర్, నీకు తెలియదు బ్రదర్, వాళ్ళు చేతబడి చేసారు. మళ్ళా నువ్వు నీకు తెలియదు ఇంకోటి, వాళ్ళు ఎండిపోతారు, వాళ్ళు పారిపోతారు. అపవాదిని దేవుడు ఎండగొట్టేస్తాడు, పారగొట్టేస్తాడు యేసు నామములో. ఏ చీకటి నీ మీద పనిచేయనీయడు దేవుడు. వాళ్ళకి నువ్వు భయపడు కాదు, వాళ్ళు నీతో పెట్టుకుంటే వాళ్ళకి భయం వణుకు పుట్టిస్తాడు దేవుడు. హల్లెలూయా. నెక్స్ట్, ఎంతమందికి ధైర్యం వస్తుందా? ఎన్ని కిలోలు? ఎంతమందికి ధైర్యం వస్తుంది? అమ్మ అంటే దేవుని సామర్థ్యత పనిచేస్తుంది నీ లోపల. ఈ రోజు నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత అపవాదికి దడ పుట్టుతుంది. దడ, వామ్మో ఇట్లా తయారైపోయారు వీళ్ళు అని. హల్లెలూయా. వణుకు పుట్టిస్తాడు దేవుడు. ఓకే, ఇక్కడికి వచ్చేద్దాం. హెబ్రీలు 4:12. ఎంతమంది నైట్ 10 గంటల వరకు కూర్చోవాలనుకుంటున్నారు? ఈడ మంచిగా అనిపిస్తుంది కదా. ఓకే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై. చూడండి, దేవుని వాక్యము. ఎంతమంది వాక్యాన్ని నమ్ముతున్నారు? ఈ రోజు నమ్ముతున్నావా? ఈ రోజు ఈ వాక్యము, ఈ ప్రవచనాలే నిన్ను విడిపిస్తాయి. ఈ రోజు దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. చెప్పండి, దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. ఒక మనిషి సహాయం అడిగినావు కానీ మనిషి విడిపియలేదు, కానీ ఈ రోజు దేవుడే నిన్ను విడిపిస్తున్నాడు. దేవుడే నీ పరిస్థితులను మార్చేస్తున్నాడు. దేవుడే నీ స్థితిని మార్చేస్తున్నాడు. దేవుడే నీ దరిద్రతను దేవుడు తీసేస్తున్నాడు. ఎంతమంది అయితే వాక్యాన్ని నమ్ముతున్నారో ఈ రోజు వాక్యమే నిన్ను విడిపిస్తుంది.
హల్లెలూయా. ఏ వాగ్దానం అయితే నువ్వు పొందుకున్నావో ఆ వాగ్దానం నెరవేరడం లేదా, ఈ రోజు ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది. చెప్పండి, వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది. నీ జీవితంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం ఎవ్వడు దొంగలించలేడు. ఏ దర్శనం అయితే నీవు కలిగి ఉన్నావో ఆ దర్శనము నీ జీవితంలో రూఢిగా దేవుడు నెరవేరుస్తాడు. కొంతమంది కలగన్నారు, నేను మంచి ఇల్లు కట్టుకోవాలి, నా పిల్లలు మంచిగా ఉండాలి, గవర్నమెంట్ జాబ్ రావాలి, నేను టీచర్ జాబ్ చేయాలి, నేను నర్సు కావాలి, నేను అది కావాలి, ఇది కావాలి. ఎంతమంది అనుకున్నారు? అనుకోలే. మీ పిల్లలు మంచిగా ఉండాలి అనుకోలేదా? అమ్మా ఇప్పుడు అది ఎట్లుంది తెలుసా? ఫస్ట్ అక్కడ ఫుల్ కనెక్ట్ అయిపోతారు. అక్కడ మీరు ఫస్ట్ ఆశీర్వదింపబడతారు. ఇక్కడ మెల్ల కనెక్ట్ అయిపోతారు. ఇక్కడ వల్ల కొంత బ్లెస్సింగ్ ఎంతమంది కావాలి? ఆశీర్వాదాలు ఈ రోజు నువ్వు పొందుకొని తీరునిగా కేస్తున్నా మమ్మల్ని. నెక్స్ట్ చదవండి. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై. సజీవమైన వాక్యాన్ని వింటున్నావు కాబట్టి అది బలమైంది. ఈ రోజు నీకు బలహీనంగా ఉందా? నీ పరిస్థితి చూస్తే కనిపించట్లేదా? మారుతుందో మారదో, నా బతికింతే అనుకుంటున్నావా? ఈ రోజు వాక్యం నువ్వు వింటున్నావు కాబట్టి దేవుని బలం వస్తుంది. నీలో ఉన్న బలహీనత వెళ్ళిపోతుంది. దేవుని బలము నీలోకి వచ్చేస్తుంది. ఆయన సజీవమైంది. ఈరోజు నీ మృతమైన ప్రతి పరిస్థితి మార్చబడి సజీవమైన సాక్ష్యాలుగా మారిపోవును గాక. ఇంకా చదవండి. రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగలను విభజించినంత మట్టుకు దూరుచు. ఎంతమందికి లోపల ఏదో జరుగుతుంది, అంతరంగములో మార్పు వస్తుందా? లోపల ఏదో శక్తి వస్తుందా? శక్తి కలుగుతుందా? మనసులో బలం వస్తుందా? శరీరంలో బలం వస్తుందా? ఎంతమందికి వస్తుంది? తల మీద చేయబెట్టుకోండి. అభిషేకం పనిచేస్తుంది. ఈరోజు మంత్రాలు యంత్రాలు కూడా నీ మీద పనిచేయవు. థ్యాంక్స్ లార్డ్. తండ్రి అయిన దేవా, పరిశుద్ధాత్మ దేవా, ఈరోజు తల మొదలుకొని పాదం వరకు తాకండి, అభిషేకించండి. ఎముకల్లోకి, నరాల్లోకి, మూలిగలోకి నీ శక్తి, నీ బలము తండ్రి వీరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చెప్పండి 3 సార్లు ఆమేన్. ఓకే. హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. చాలు, ఇక్కడికి వచ్చేద్దాం. కీర్తనలో 147వ కీర్తన 5వ వచనం. ఎంతమందికి వాక్యం ఆపేయాలని ఉంది? లేదా? ఆపాలనా? ఇక్కడ ఈ స్టాప్లో ఆగిపోతారా? ఎంతమంది నాతో పాటు ముందుకు వస్తారా? ఈరోజు నువ్వు బ్లెస్ అయ్యి తీరుతావు అంతే. రైట్, చదవండి. 147 15వ వచనం. భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే. దేనికి ఆజ్ఞాపిస్తాడు? ఈ రోజు నువ్వు ఆశీర్వదింపబడాలని దేవుడు భూమికి ఆజ్ఞాపించబోతున్నాడు. భూమి నీకు లోబడుతుంది. వాక్యము బహువేగముగా పరిగెత్తును. ఎంతమంది ఈ రోజు విన్న దాని ప్రకారంగా స్పీడ్ గా బ్లెస్ అయిపోవాలని ఉంది? ఈ రోజు వాక్యం విన్న నీవు స్పీడ్ గా బ్లెస్ అయిపోతావు. మీకు ఒక విషయం తెలుసా? ఇళ్ళల్లో కూర్చొని కూడా వింటున్నారు తెలుసా? ఇళ్ళల్లో కూర్చొని ఇడికి రావద్దని ఇంట్లో కూర్చొని కూడా వింటున్నారు. అర్థమైందా? కానీ వాళ్ళని కూడా దేవుడు బ్లెస్ చేస్తున్నాడు. వాళ్ళని ఏం దేవుడు వదిలిపెట్టాడు. వాళ్ళ ఇంట్లో దూసుకొని వాళ్ళ లోనికి వెళ్ళి, మీకు ఇంకో విషయం తెలుసా? మిమ్మల్ని తిట్టుకునే వాళ్ళు కూడా వింటున్నారు. ఇంకో విషయం తెలుసా? ఇక్కడికి రావద్దు అని అనుకున్న వాళ్ళు కూడా వింటున్నారు. హల్లెలూయా. ఇంకో విషయం తెలుసా? చేతబడి చేసే వాళ్ళు కూడా చూస్తారు. కానీ ఈరోజు ఏమవుతుంది తెలుసా? వాక్యము నీ జీవితంలో రూఢిగా దేవుడు నెరవేరుస్తున్నాడు. ఏం జరుగుతుందంటే వాక్యము వేగముగా నిన్ను బ్లెస్ చేసేస్తుంది. ఎవ్వరూ నిన్ను ఆపలేరు.
చెప్పండి, ఎవ్వరు నీ ఆశీర్వాదాన్ని ఆపలేరు. హల్లెలూయా. నువ్వు బ్లెస్ అయి తీరుతావు అంతే, నీవు ఆశీర్వదింపబడతావు అంతే. హల్లెలూయా. వాళ్ళన్నారు బ్రదర్, వీళ్ళన్నారు బ్రదర్, ఎవరు అన్నా నీవు ఆశీర్వదింపబడతావు. ఎవరి మాటలు నీ మీద పనిచేయవు. హల్లెలూయా. మా అత్త ఇట్లా అన్నది బ్రదర్, అందుకే ఇట్లా అయిపోయినా. మీ అత్త మాటలు పనిచేయవు. మీ భర్త ఇట్లా అన్నాడు, అందుకే మా భర్త ఇట్లా అన్నాడు, అందుకే ఇట్లా అయిపోయింది. మీ భర్త అన్నది కూడా పనిచేయదు. నీ పిల్లలు నిన్ను తిట్టిర్రా, మీ పిల్లలు అన్న నెగిటివ్ మాటలు కూడా పనిచేయవు. నీ మీద చేతబడులు పనిచేయవు, నెగిటివ్ మాటలు పనిచేయవు, విచ్ క్రాఫ్ట్ పనిచేయదు. కొంతమంది ఏమంటారు తెలుసా, నా జుట్టు ఉంది బ్రదర్ వాళ్ళ దగ్గర, విగ్గు చేసుకోమను, ఏం కాదు నీకు. హల్లెలూయా. నీ ఎంటికలున్నా ఏం కాదు నీ మీద. నా చెప్పుంది బ్రదర్. ఇప్పుడు ప్రతిది కూడా దేవుడు కాల్చేస్తాడు. ఈరోజు కాలిపోవను కాక యేసు నామములో. నీ పేరు తలుచుకుంటే కూడా భయం వణుకు పుట్టిస్తాడు యేసు నామములో. హల్లెలూయా. ఓకే, చదవండి ఇంకా. భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును. బహువేగముగా పరిగెత్తుతూ వెళ్తుందంట. ఈరోజు ఎవరైతే వాక్యం వింటున్నారో బహువేగముగా నువ్వు ఆశీర్వదింపబడతావు, బహుగా ఆశీర్వదింపబడతావు. హల్లెలూయా. ఓకే, ఇక్కడికి వచ్చేద్దాం. యోబు 5వ అధ్యాయము 7వ వచనం. 5వ అధ్యాయము 7వ వచనం. నిప్పు రవ్వలు పైకి ఎగురున్నట్లు నరులు శ్రమానుభవములకై పుట్టుచున్నారు. కొన్నిసార్లు అంటారు, ఏమని తెలుసా, ఏమంటారు, నెగిటివ్ గా మాట్లాడుకుంటారు. నెగిటివ్ గా మాట్లాడుకోవడం అంటే తెలుసా, మానవునిగా పుడితే ఈ శ్రమలు తప్పాయి, ఈ బాధలు తప్పాయి, పెళ్ళి అయితే బాధలు తప్పాయి, ఈ పోరు తప్పదు, ఆ పోరు తప్పదు, ఇది అది ఇది ఎన్నో అనుకుంటారు. కానీ దేవుడు నీకు జయించే బలము దేవుడు నీకు ఇస్తాడు. అన్నిట్లో శోధన ఉంది కరెక్టే, కానీ తప్పించుకోవడానికి కూడా దేవుడు మార్గం కలిగజేస్తాడు. హల్లెలూయా. అందరికి వచ్చినట్టు నీకు కూడా వచ్చింది. బీపీ, షుగర్, థైరాయిడ్, ఆ శ్రమ, ఈ శ్రమ, ఈ రోగం, ఆ రోగం, అప్పులు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అన్ని తెలివక వచ్చింది. చెప్పండి. కానీ జయించే బలము దేవుడు నీకు ఇస్తాడు. నీ రిపోర్ట్లు అన్ని దేవుడు నార్మల్ ఇస్తాడు. నీ పరిస్థితులు అన్ని దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా. ఓకే, 12వ వచనం నుంచి చదవండి. వంచకులు తమ పన్నాగములను నెరవేర్చలేకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును. ఎవరన్నా నెగిటివ్ గా ప్లాన్ చేశారనుకో, నీ మీద ఏ ప్లాన్ పనిచేయదు. చెప్పండి. అగో అలా 5 మంది ఉన్నారు చూడు, ఆ 5 మంది నా గురించే అనుకుంటారు. అది నీ మీద పనిచేయదు. 10 మంది అనుకున్నా నీకేం కానియదు దేవుడు. చెప్పండి పక్కన వారు. నీ మీద ఏదన్నా కుట్ర చేసారు అనుకో, వాళ్ళని చెదరగొడతాడు దేవుడు. చెప్పండి పక్కన వారికి. నీ మీద నెగిటివ్ అనుకుంటే వాళ్ళు చదివిపోతారు, కానీ నీకేం కాదు. నవ్వుతారు, చెప్తారు, చెప్పరా. కుట్ర ఏది నీ మీద పనిచేయదు. ఏ నెగిటివ్ నీ మీద పనిచేయదు. వాళ్ళు ఏమనుకున్నా అది నీ మీద పనిచేయదు. వాళ్ళ పన్నాగాలన్నీ చెదిరిపోను గాక. వాళ్ళు స్కెచ్ చేసారు బ్రదర్, అది నీ మీద పనిచేయదు సిస్టర్. చెప్పండి. ఏ ప్లాన్ పనిచేయదు. వాళ్ళు ఎవరన్నా అన్నారా నేను చంపెత్తా? ఏం చెప్పు. దేవుని చిత్తమే నీ జీవితంలో నెరవేర్చబడను గాక. అపవాది చిత్తం ఏది నీ మీద పనిచేయదు. కంటిన్యూ 14 వరకు అయిపోయింది.
జ్ఞానులను వారి కృత్రిమములలోనే ఆయన పట్టుకొను. జ్ఞానము అంటే తెలివిగల్ల వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు మీ శత్రువు అనుకుంటాడు ఏమని తెలుసా, నాకు ఎంత తెలివి ఉంది చూసినావా, నేను మోసం చేసేసిన. కపటుల ఆలోచనను తల క్రింద చేయి. ఎంతమంది ఆస్తి అంటే ల్యాండ్ గాని అది గాని వేరే చేతులకు పోయింది, స్థలాలు పోయిందా? వాళ్ళు అనుకుంటారు ఏమని తెలుసా, చూసినావా నాకు ఎంత టాలెంట్ ఉందో, నేను ఎంత మంచిగా వాళ్ళని మోసం చేసిందో అనుకుంటున్నారు. తెలివిగా మోసం చేసేసిన అని ఎవరు అనుకుంటారు? శత్రువు. చెప్పండి, నీ శత్రువు సంతోషిస్తుండు, అవునా? అనుభవిస్తుండు దాన్ని. కానీ ఇప్పుడు ఏమైతే తెలుసా, మళ్ళా చదవండి. జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకుంటాడు. దేవుడు డీల్ చేస్తాడు. చెప్పండి, నీ ప్రాబ్లం ని దేవుడు డీల్ చేయబోతున్నాడు. దేవుడు కలగజేసుకొని ఏం చేస్తాడు తెలుసా, నీ పరిస్థితులను మార్చివేస్తాడు. కపటుల ఆలోచనను తల క్రింద చేయండి. ఏం చేస్తాడు? వాళ్ళని తలకిందులు అయిపోతారు. తలకిందులు అంటే తెలుసా, నీ ఆస్తి వేరేళ్ళ దగ్గర ఉందనుకో, నీకు సంబంధించింది డబ్బు గాని ఎవరన్నా మోసం చేసారనుకో, ఈ రోజు వాళ్ళకి ఏమైతే తెలుసా, బేచన్ అయిపోతుంది, టెన్షన్ మొదలవుతుంది. ఈ రోజు నుంచి టెన్షన్ మొదలవను గాక. బీపీ నీకు వచ్చింది, వాళ్ళ గురించి ఆలోచన చేసి ఇప్పుడు రివర్స్ అవుతుంది. ఏమైతుంది? రివర్స్ గేర్. నీకు తెలియంది ఏంటి? రివర్స్. ఇప్పుడు రివర్స్ అవుతుంది. హల్లెలూయా. వాళ్ళు నీకు ప్రాబ్లం చేద్దాం అనుకున్నారు కానీ వాళ్ళకే రివర్స్ అయిపోతుంది అది. హల్లెలూయా. వాళ్ళ గురించి ఆలోచన చేసుకొని జెండు బాంబు రుద్దుకొని అది ఇది ఎంతలు తినక అది ఇది చేసుకుంటున్నాం, టెన్షన్ తీసుకుంటున్నాం. ఈ టెన్షన్ అంతా దూరం అయిపోవను గాక. ఇప్పుడు టెన్షన్ ఎవరికి పెరుగుతుంది తెలుసా, నీ దగ్గర దొంగలించిన వాళ్ళకి. చూడండి, అబ్రహాము తండ్రి 12వ అధ్యాయంలో ఉంటారు. అబ్రహాము తండ్రి భార్య అయిన శారాని ఎవరు ఎత్తుకపోయారంట? రాజు ఎత్తుకపోతే రాజుకు నిద్ర లేకుండా చేసిండంట దేవుడు. ఇటు వచ్చేసండి, ఇటు లోపలికి వచ్చేసండి. ఏం కాదు, వర్షం ఆగిపోయేస్తున్నాము అంటే కొద్దిసేపు మళ్ళా చేద్దాం. బాక్స్ లోపల పెట్టు, బాక్స్ కూడా ఓకే. సేపు గురువు ఓకే సరే అయిపోయింది లేదు. చదవండి. అదే అక్కడ పగటి వేళ వారికి అంధకారం తారసలను. చూడండి ఏమైతుంది, పగటి వేళనే వాళ్ళకి అంధకారం కలగజేస్తారంట. అంధకారం అంటే తెలుసా, సుక్కలు చూపెడతాడు దేవుడు. చెప్పండి, నీ శత్రువులకు దేవుడు సుక్కలు చూపెట్టదు. ఇప్పటి వరకు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచన చేసి టెన్షన్ 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 పడ్డారు. ఇప్పుడు ఏమైతే తెలుసా, వాళ్ళకి సుక్కలు కనిపిస్తాయి. సుక్కలు రాత్రి ఒకడు తడవలాడినట్లు మధ్యాహ్న కాలంలో వారు తడవలాడు. ఏమైతుంది? మధ్యాహ్నం మధ్యాహ్నమే వాళ్ళ గురించి ఆలోచన చేసి నీకు నిద్ర పట్టలేదు, ఇప్పుడు వాళ్ళకి నిద్ర పట్టదు. నీ గురించి ఆలోచన చేసి. ఎందుకు తెలుసా, నిన్ను దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు కదా. నీ ఆశీర్వాదం చూసి వాళ్ళకి తల కిందులు అయిపోతా ఉంటా. అంతగా దేవుడు నేను బ్లెస్ చేయను గాక. తల మీద చేయబెట్టుకొని ప్రార్థన చేస్తా. థ్యాంక్ యూ ఫర్ దిస్ స్పిరిట్. తండ్రి అనే దేవ, పరిశుద్ధాత్మ దేవ, గొప్ప దేవుడా తండ్రి, వీరిని తండ్రి గొప్పగా ఆశీర్వదించండి. వీరి శత్రువు చేతిలో నుంచి వీరిని రక్షిస్తా, విడిపిస్తా అని తండ్రి వీరు వాక్యంలో సెలవిచ్చినారు. తండ్రి, శత్రు బలమంతా మీద తండ్రి వీరికి అధికారము, శక్తి తండ్రి మీరు దయచేయండి. తండ్రి వీరి త్రోవలని తండ్రి మీరు సరళపరచండి నా దేవా. వీరి మార్గంలో వచ్చే ప్రతి తుఫాన్లను మీరు ఆపివేయండి. తండ్రి స్పీడ్ గా వీరు బ్లెస్ కావడానికి నీ కృప దయచేయండి. వీరికి ఎదురుగా వచ్చిన ప్రతి ఒక్క
పరిస్థితులను మీరు ఎండ చేయండి నా దేవా. శత్రువు యొక్క తండ్రి అపాయాలు ఏవి కూడా వీరికి రాకుండానట్లు ఎండ చేయమని ప్రార్థిస్తున్నాను నా దేవా. వారు తండ్రి ఏ టెన్షన్లు అయితే తండ్రి మనుషుల ద్వారాగా వస్తున్నాయో ఆ టెన్షన్లు అన్నిట్లో నుంచి వీరిని తప్పించండి. ప్రతి రిపోర్ట్ ని నార్మల్ రిపోర్ట్ దయచేయండి. ఈ వాక్యాన్ని ఫలింపచేసి వీరిని ఆశీర్వదించి వీరిని దీవించి వీరిని గొప్ప చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చెప్పండి 3 సార్లు ఆమేన్. ఓకే, ఫ్యామిలీగా ముందుకు రండి. ఫ్యామిలీగా ముందుకు వస్తే నేను ప్రార్థన చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే నెక్స్ట్ రేపు లాస్ట్ డే, రేపు అందరూ కూడా అక్కడికి రావాలి, మిస్ కావద్దు. రేపు బైబుల్ ఉంటది, నెక్స్ట్ అభిషేకం ఉంటది. ఇవాళ కూడా అభిషేకం ఉంది. నెక్స్ట్ థింగ్, ఎవరికైతే బాగాలేదో వాళ్ళని తీసుకొని రండి, దేవుడు వాళ్ళని బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా. ఈ టైంలో మనము నేను ప్రార్థన చేస్తాను, మీరు అందరు లేచిలో పడండి. దీని తర్వాత నేను ప్రేర్ చేస్తాను. ఎంతమంది అనేకమైన ఆశీర్వాదాలు పొందుకున్నారు. హల్లెలూయా. ఈరోజు ఈ అభిషేకంలో మీరు దేవుని అడగాలి, దేవా వీటి మీద నాకు బలం ఇయ్యి, వీటన్నిటిలో నాకు విజయం ఇయ్యి, సాక్ష్యం ఈ దేవా అని దేవుని అడిగినట్టయితే దేవుడు మిమ్మల్ని అభిషేకిస్తాడు. ఆయిల్ అందరు చెయ్యి ఇవ్వండి. మీ దగ్గరికి వస్తారు, చెయ్యి పట్టండి. అప్పుడే రుద్దుకోవద్దు, తల మీద పెట్టుకోవద్దు. నేను ప్రార్థన చేస్తాను, చేసిన తర్వాత మీరు పెట్టుకోవాలి. నేను చెప్తాను, అందరికి పెట్టండి. అందరికి రుద్దుకోవద్దు, ఇప్పుడే చేతిలో తీసుకోండి. నేను చెప్పినప్పుడు పెట్టుకోవాలి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. విడిపిస్తాడు దేవుడు మిమ్మల్ని. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. కొంతమంది అనుకుంటారు ఎందుకు మిస్ అయిపోయినో ఏమో. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నీ పరిస్థితులను మార్చేస్తాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. వచ్చిందా అందరికి? థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్. ఒక 4 ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళు బాధపడతారు. బాధ అంటే రావాలని ఉంది కానీ రాలేకపోతున్నారు. చూపెడుతున్నాడు దేవుడు. నీ గర్భాన్ని దేవుడు తాకుతాడు, సిస్టర్ నీ గర్భాన్ని దేవుడు తాకుతాడు. నువ్వేం మర్రి కాకు. ఈ ప్రార్థనలో నీ గర్భం మీద చేతి పెట్టుకో. దేవుడు మంచి హెల్దీ బేబీని దేవుడు ఇస్తాడు, హెల్దీ బేబీ ఇస్తాడు. ఈ మాటలు నువ్వు వింటున్నావు, నాకు తెలుసు నువ్వు వింటున్నావు. రాకుంటే ఇంట్లోనే ఉండి బాధపడతా ఉన్నావు. కొంతమంది చెప్పారు అందరిలో పోవద్దు, మనుషుల్లో పోవద్దు అని. ఇంట్లోనే ఉన్నావు, కట్ మీద చేయి పెట్టుకో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నార్మల్ డెలివరీ ఇస్తాడు దేవుడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. 2 చేతులు పైకి ఎత్తండి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి అయిన దేవ, పరిశుద్ధాత్మ దేవ, ఈరోజు నా దేవ ఈ యొక్క తండ్రి ఈ యొక్క అభిషేక కూడికలో నా దేవ, ఈ యొక్క ఉపవాస దినములో నా దేవ నీవు ఆశీర్వదించండి. వీరిని ఆశీర్వదించండి, వీరిని అభిషేకించండి. దావీదుని అభిషేకించినప్పుడు దావీదుని రాజుగా మార్చిన దేవుడు తండ్రి. అందరి దృష్టిలో పనికి రాని వానిగా తండ్రి దావీదు ఉన్నప్పటికీ పనికొచ్చే పాత్రగా తండ్రి మీరు మార్చుకున్నారు. నా దేవా, వీరి జీవితంలో కూడా ఘనమైన అద్భుతము దయచేయండి. ఈరోజు తండ్రి వీరిని ఘనముగా రాజుల యొక్క స్థానములో తండ్రి వీరిని నిలబెట్టండి. సాక్ష్యాల అద్భుతాలు తండ్రి వీరి జీవితంలో మీరు దయచేయండి. నా దేవా తండ్రి, ప్రతి ఒక్క వాటిలో తండ్రి నీ బలము, నీ సామర్థ్యత దయచేయండి. ఎలుగుబండిని డిఫిట్ చేసే బలాన్ని తండ్రి మీరు ఇచ్చినారు తండ్రి. దాని మీద అధికారము తండ్రి దావీదుకి ఇచ్చినారు. సింహం యొక్క బలము నుంచి మీరు తప్పించినారు. నా దేవ, ప్రతి శోధనలో నుంచి వీరికి తప్పించే బలము తండ్రి, వాటిని అనగదొక్కే బలము తండ్రి వీరికి దయచేయండి. అప్పులని జయించే బలం వీరికి దయచేయండి. గొడవలు, ఇబ్బందులు, సమస్యలు జయించే బలము దయచేయండి. చీకటి శక్తుల్ని తండ్రి జయించే బలం వీరికి దయచేయండి. మంత్రాలని జయించే బలం వీరికి దయచేయండి. తండ్రి, అమాస యొక్క ప్రభావాన్ని జయించే బలము దయచేయండి. పున్నమి యొక్క బలాన్ని
జయించే బలము వీరికి దయచేయండి నా దేవా. తండ్రి, చీకటి సంబంధమైన ప్రతి ఒక్క సాతాను క్రియలన్నిటిపైన వీరికి అధికారము, శక్తి దయచేయండి. ఈరోజు దేన్నైతే వీరు జయించలేకపోయారో, ఏ శ్రమలైతే వీరు జయించలేకపోయారో, ఏ బాధలైతే వీరు జయించలేకపోయారో, ఏ రోగం అయితే జయించలేకపోయారో, ఈరోజు తండ్రి జయించే బలం వీరికి దయచేయండి నా దేవా. ప్రతి రిపోర్ట్ని, నార్మల్ రిపోర్ట్ని తండ్రి వీరికి దయచేయండి. బీపీ, షుగర్, థైరాయిడ్ రిపోర్ట్ని నార్మల్ రిపోర్ట్ దయచేయండి. వీరి శరీరంలో ఎటువంటి ఇన్ఫెక్షన్, వైరస్ ఏది కూడా ఉండడానికి వీల్లేదు. ఏ అనారోగ్యతనైతే వీరి శరీరంలో ఉందో ఆ అనారోగ్యతను తీసివేయండి తండ్రి. వీక్నెస్ని తీసివేయండి. వీక్నెస్ని, మాటికి తండ్రి అనారోగ్యత, సుస్థి తండ్రి ఏదైతే చెయ్యలేకపోతున్నారో తండ్రి ఇప్పుడు చేసే బలము తండ్రి, జయించే బలము దయచేయండి. అనారోగ్యత సమస్యని వేర్ల నుంచి తీసివేయండి తండ్రి. తినలేకుండా తండ్రి, తిండి కూడా పెయికి పట్టలేని పరిస్థితి, తిండి ఆకలి కాలేని పరిస్థితి, ఏదైతే తండ్రి వీరి జీవితంలో చాలని పరిస్థితి ఉందో దాన్ని తీసివేయండి. భర్త సమస్యని తండ్రి, ఆ సమస్యలన్నిటిని దూరపరచండి. తాగుడనే సమస్యలని తండ్రి మీరు దూరపరచండి. ఎవరి భర్తనైతే తాగుతున్నాడో తండ్రి ఇప్పుడే మారుమనసు హృదయం దయచేయండి. తాగుడనే దురాత్మని ఇప్పుడే శపిస్తున్నాను యేసు నామములో. ఇప్పుడే వారి గృహాన్ని వదిలి బయటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. సూసైడల్ థాట్స్ని కలగజేస్తున్న దురాత్మని ఇప్పుడే బంధిస్తున్నాను. సూసైడల్ థాట్స్, చనిపోవాలని తలంపు పుట్టిస్తున్న దురాత్మని ఇప్పుడే కాల్చివేస్తున్నాం యేసు నామములో. ప్రార్థన లేకుండా చేస్తున్న దురాత్మని ఇప్పుడే కాల్చివేస్తున్నాను దేవా. నీకు దూరంగా చేస్తున్న దురాత్మని కాల్చివేస్తున్నాను. వాక్యం చదవకుండా చేస్తున్న దురాత్మని కాల్చివేస్తున్నాను. నీ దగ్గరికి, నీ యొద్దకు రాకుండా చేస్తున్న దురాత్మని కాల్చివేస్తున్నాను. నెగిటివ్గా మాట్లాడిస్తున్న దురాత్మని కాల్చివేస్తున్నాను. నెగిటివ్గా ఆలోచన పుట్టిస్తున్న దురాత్మని ఇప్పుడే కాల్చివేస్తున్నాను. నెగిటివ్గా ప్రచారం చేస్తున్న దురాత్మని ఇప్పుడే కాల్చివేస్తున్నాను. ఈ వీధిలో ఉండడానికి వీలేదు, ఈ ప్రాంతం మీద ఉండడానికి వీలేదు, ఈ జనాల్లో ఉండడానికి వీలేదు. దురాత్మ యేసు నామములో పాతాళములోకి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. రెడీ 1 2 3 గో. రెడీ 1 2 3 గో. రెడీ 1 2 3 గో. ఈ ప్రాంతాన్ని విడిచి ఇప్పుడే కాలిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. పాతాళములో కాలిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. దురాత్మ శక్తులు, అంధకార శక్తులు, చేతబడి శక్తులు, మాంత్ర శక్తులు, దురాత్మ యొక్క ప్రభావం, మంత్రాల యొక్క ప్రభావం, మంత్రాలు చేస్తున్న వారిని తరిమి కొట్టండి యేసు నామములో. ఈ పట్టణాన్ని వదిలి కాలిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. వారిలో ఉన్న దురాత్మ ప్రభావం ఇప్పుడే కాలిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉండడానికి వీలేదు. ఈ పట్టణం మీద తండ్రి నీ విజయాన్ని మీరు దయచేయండి. ఈ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని తండ్రి మీరు బాగు చేయండి, స్వస్థపరచండి, విడిపించండి, విడుదల దయచేయండి తండ్రి. మంచి నిద్ర దయచేయండి. వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. తల మీద చేయబెట్టుకోండి. యేసయ్యా నీ యొక్క అగ్ని ఇప్పుడే దిగులుగా యేసు నామములో ఇప్పుడే వీరి మీద నీ యొక్క అగ్నిని కుమ్మరించండి. ఇప్పుడే వీరి మీద నీ యొక్క అగ్నిని కుమ్మరించండి. ఇప్పుడే చీకటిని ఇప్పుడే కాల్చివేయండి. కేవలం ఇప్పుడే సరళపరచండి. వీరి ఆశీర్వాదాన్ని అడ్డుపరుస్తున్న దురాత్మ ఇప్పుడే కాలిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. లెట్ ఫైర్ కమ్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లెట్ ఫైర్ కమ్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లెట్ ఫైర్ కమ్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. Every sickness, every evil persons, every evil eyes bind right now in the name of Jesus. ఇప్పుడే కాల్చివేయండి యేసు నామములో. వీరి శరీరంలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతను తీసుకొస్తున్న దురాత్మ ఇప్పుడే యేసు నామములో ఇప్పుడే కాలిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. నెగిటివ్ గా మాట్లాడిస్తున్న దురాత్మ ఇప్పుడే కాలిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. నెగిటివ్ గా చూస్తున్న దురాత్మ ఇప్పుడే కాలిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. నెగిటివ్ గా ఆలోచన కలగజేస్తున్న ప్రతి ఒక్క నెగిటివ్ ఫోర్స్ ఇప్పుడే బైండ్ చేస్తున్నాను యేసు నామములో. ఇప్పుడే వీరి కుటుంబాన్ని నెగిటివ్ గా చూపెడుతున్న దురాత్మని ఇప్పుడే కాల్చివేస్తున్నాను. నెగిటివ్ గా ప్రచారం చేపిస్తున్న దురాత్మని ఇప్పుడే కాల్చివేస్తున్నాను. వీరిలో ఉన్న చీకటిని పారగొట్టండి. వీరి ఆశీర్వాదాన్ని అడ్డుపరుస్తున్న ప్రతి చీకటిని ఇప్పుడే కాల్చివేస్తున్నాను. తాగుడు, ఈ ప్రాంతంలో తాగుడు అనే దురాత్మని ఇప్పుడే శపిస్తున్నాను. తాగుడిని తీసుకొస్తున్న దురాత్మని, పనికి రాకుండా చేస్తున్న దురాత్మని ఇప్పుడే కాల్చివేస్తున్నాను. ఏ నెగిటివ్ ఫోర్స్ అయితే ఉందో, ఏ నెగిటివ్ ఫోర్స్ అయితే ఇక్కడ పనిచేస్తుందో, ఒకరి మీద ఒకరికి ద్వేషాన్ని, ఒకరి మీద ఒకరికి నిందలు, అవమానాలు కలగజేస్తూ ఏ యొక్క నెగిటివ్ ప్రచారం అయితే జరుగుతుందో ఇప్పుడే
కాల్చివేస్తున్నాను, కాల్చివేస్తున్నాను. వీరి ఆశీర్వాదము ఎవ్వరు ఆపడానికి వీలదు. యాకోబుకి పరలోకానికి నిచ్చెన వేసిన దేవుడు వీరికి పరలోకానికి నిచ్చెన వేయండి. తండ్రి వీరి పట్ల నీ ప్రణాళిక రూఢిగా నెరవేర్చండి. దూతల యొక్క సమూహముతో ఇప్పుడే దిగిరమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. వీరి చుట్టూ నీ యొక్క అగ్ని ప్రాకారము దయచేయండి. అగ్ని కంచె తండ్రి వీరికి దయచేయండి. వీరి గృహాల చుట్టూ, వీరి పొలాల చుట్టూ తండ్రి, వీరి చుట్టూ, వీరి పిల్లల చుట్టూ నీ యొక్క అగ్ని ప్రాకారం, అగ్ని కంచ తండ్రి వీరి చుట్టూ దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ ప్రొడక్షన్ వీరికి దయచేయండి. వీరిని ఆశీర్వదించి దీవించి వీరిని గొప్ప చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.